Hi friends, welcome back to Vedavyas YouTube Maths channel. సో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి రీజనింగ్ బిట్స్లో కౌంటింగ్ ద ఫిగర్స్. సో ఒక డయాగ్రామ్ ఇచ్చి దానిలో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ట్రయాంగిల్స్ కౌంట్ చేయమని అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా మనం అలాంటిదే ఒక డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. అంటే అలాంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బ్యాంక్ టెస్ట్లు, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్స్, ఎస్ఎస్సి ఇట్లాంటి వాటి అన్నింటిలో బాగా అడుగుతూ ఉంటాడు ఇలాంటి క్వశ్చన్స్ని. సో అదొక మోడల్, దాంట్లో ఒక మోడల్ డిస్కస్ చేస్తున్నాం అండి. లాస్ట్ క్లాస్ కొన్ని మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక మోడల్ డిస్కస్ చేస్తున్నాం ఈ క్లాస్లో. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ మనం 2 ఫిగర్స్ ఇచ్చామండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే అండి. సో దీన్ని ఎలా డిస్కస్ చేయాలి, దీనిలో ఉన్న ట్రిక్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, మనం కౌంట్ చేసుకుంటూ కూర్చోవాలంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఇచ్చాయంటే ఒకటి రెండు క్వశ్చన్స్కి టైం అయిపోతుంది. సో ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. మనం ఇంతకుముందు ఒక మోడల్ డిస్కస్ చేస్తున్నామండి. ఇస్ ఎ స్క్వేర్. సో ఇట్లా డివైడ్ చేసుకుంటే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? హౌ మెనీ triangles? 1, 2 and 2 triangles. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఇలా డివైడ్ చేశానండి. నౌ హౌ మెనీ ట్రయాంగిల్స్? 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 ఇక్కడ వరకు వేస్తే మనకు 4 ట్రయాంగిల్సే కనబడుతున్నాయి. మనం 4 అని పెడితే ఆన్సర్ రాంగ్. బట్ ఎలా? This one triangle 5, 6, this one 7 and 8. So total ga 8 triangles. 1, 2, 3, 4. This one 5, 6, 7, 8. So ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుంటేనే 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. మరి అలాంటి ఇంత పెద్ద డయాగ్రామ్లో మనం కౌంట్ చేయడం అంటే ఈ డయాగ్రామ్స్కి, సో అలా కౌంట్ చేయడం అంటే పాసిబుల్ కాదు. సో అందుకని మనకున్నటువంటి ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని పార్ట్స్ చేస్తున్నాము? 4 పార్ట్స్ చేస్తున్నాము. 4 into 2. 4 into 2. ఓకే అండి. మినిమం 4 పార్ట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా కాదు ఇంకా ఎక్కువ చేశాము, ఇంకోటి కూడా డివైడ్ చేశాను. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ అయినాయి. అప్పుడు 6 2 12. 6 పార్ట్స్గా డివైడ్ చేస్తే 6 2 12 ట్రయాంగిల్స్. మరి ఇక్కడ మనము ఈ ఒక్కటే తీసుకుందామండి ఇన్సైడ్లోది. దాన్ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తున్నాము? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ఇంకొక లైన్ కూడా వచ్చింది. 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. మరి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? 8 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి 8 2 16. సో ఇక్కడ మనకి ఇన్సైడ్లో ఉన్నటువంటి వాటిలో లేదా అవుట్ సైడ్ ట్రయాంగిల్ సరే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే హౌ మెనీ పార్ట్స్ ఆర్ డివైడ్, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? ఇన్సైడ్లో తీసుకుంటే మనకు క్లారిటీగా వస్తుంది కాబట్టి నేను 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామా, 6 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామా, 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామా? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక ట్రయాంగిల్కి 8 2 16. ఒక స్క్వేర్లో 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మరి హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్? 1, 2, 3, 4, 5, 6. 6 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 16 into 6. 16 6 96 triangles. 16 6 96 triangles in this diagram. సో ఈ 96 ట్రయాంగిల్స్ని మనం కౌంట్ చేయడం పాసిబుల్ అవుతుందా? కౌంట్ చేయడం పాసిబుల్ కాదు. సో కాబట్టి మనకి ఇక్కడ మనం
షార్ట్ కట్స్ని యూజ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి వాటి నుంచి ఎలా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకుంటున్నాం, ఆ స్క్వేర్కి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుందో. సో దానికి ఆల్రెడీ మనం దీన్ని ఒక క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం, ఫస్ట్ క్లాస్లోనే. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది? 8 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ 8 2 జా 16 ట్రయాంగిల్స్. ఇన్ కేస్ 6 పార్ట్స్గా డివైడ్ అయితే 6 2 జా 12 ట్రయాంగిల్స్. 4 పార్ట్స్గానే డివైడ్ అయితే 4 2 జా 8 ట్రయాంగిల్స్. బట్ 2 పార్ట్స్గా డివైడ్ అయితే మాత్రం 2 ట్రయాంగిల్స్ ఓన్లీ. 4 పార్ట్స్ నుంచే మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. సో ఇక్కడ మొత్తం ఇట్లాంటి ఒక స్క్వేర్లో 16 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. అలాంటివి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 స్క్వేర్స్ ఆర్ దేర్. సో 1 స్క్వేర్ 16 triangles కాబట్టి 16 6 are 96 triangles. So totally in this diagram 96 are there. ఓకే అండి. సో ఇలా మనం కౌంట్ చేసుకుంటూ వచ్చు. సో ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాను, దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి ఏంటి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసి నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి. సో మరొక మోడల్లో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బై బై.